ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సాయంకాలపు సంఘ విజ్ఞాపన కొరకు సామెతల గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు వారు నన్ను గూర్చి మొర్రపెట్టెదరు గాని నేను ప్రత్యుత్తరమియ్యకుందును, నన్ను శ్రద్ధగా వెదకెదరు గాని వారికి నేను కనబడకుందును. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీ పాద సన్నిధిలో చేరి ఇంతవరకు పాటలు పాడి మీ నామాన్ని స్తుతించాం. మీ జీవ వాక్యాన్ని మేము ధ్యానం చేయబోతూ ఉండగా మీ వాక్కుల ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి వందనాలు తెలుస్తున్నాం. ఇంకా రావలసిన మా ప్రియులను త్వరపెట్టి మీరు నడిపించండి. మీ దాసుని నిలవబడి మీ పక్షంగా మీ వాక్యాన్ని అందిస్తూ ఉండగా మీ దాసుని నోట మీ మాట ఉంచండి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నప్పుడు మేము సరి చేసుకునే మనసు మాకు దయచేయండి. ఏ రీతిగా మేము ప్రార్థించాలో మీరు మాకు నేర్పించమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ రాత్రి మా ప్రార్థనలు మీరు ఆలకించి మాకు జవాబు దయచేయమని, మీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, సామెతల గ్రంథం అనేటువంటి ఈ గ్రంథాన్ని భక్తుడైనటువంటి సొలొమోను రాసినట్లుగా మనం చూస్తాం. సొలొమోను అనేటువంటి రాజు 3000 సామెతలు చెప్పినట్లుగా బైబిల్లో రాయబడింది. అయితే ఆ 3000 సామెతలు గ్రంథస్థం చేయబడలేదు. కానీ సామెతల గ్రంథంలో మొదటి 29 అధ్యాయాలు సొలొమోను చేత వ్రాయబడ్డాయి. ఇక 30వ అధ్యాయం ఆగూరు అనే వ్యక్తి చేత, 31వ అధ్యాయం లెమూయేలు యొక్క తల్లి చేత వ్రాయబడినటువంటి అధ్యాయాలు. అయితే సామెతల గ్రంథం జ్ఞానాన్ని గురించి బోధించేటువంటి గ్రంథం అని మన అందరికీ తెలుసు. అయితే కేవలం జ్ఞానాన్ని గురించి బోధించడం మాత్రమే కాదు, కానీ దేవుని బిడ్డలమైన మనం ఏ రీతిగా ప్రార్థించాలో, ఎలా ప్రార్థన చేయకూడదో కూడా సామెతల గ్రంథం బోధిస్తూ ఉంది. ప్రార్థన గురించి సామెతల గ్రంథంలో ఉన్నటువంటి సామెతల్ని వరుసగా అధ్యయనం చేయడానికి దేవుడు నాకు తలంపించాడు. సామెతల గ్రంథంలో ప్రార్థన గురించి ఏమైనా వాక్య భాగాలు ఉన్నాయా అని నేను వెతికినప్పుడు దేవుడు మరి 5 వాక్య భాగాలని నాకు చూపించాడు. ఎన్ని? 5. ఆ 5ంటిని ఈరోజు నేను మీతో పంచుకుంటాను. సామెతల గ్రంథములో ప్రార్థన, అది హెడ్డింగ్. ఎవరికైనా రాసుకునే అలవాటు ఉంటే హెడ్డింగ్ పెట్టుకోండి. ప్రేయర్ ఇన్ ద బుక్ ఆఫ్ ప్రావెర్బ్స్. సామెతల గ్రంథములో ప్రార్థన. సామెతల గ్రంథంలో ప్రార్థన, అవును, సామెతల గ్రంథంలో ప్రార్థన గురించి కూడా మనం చదవచ్చు. సామెతల గ్రంథకర్త ప్రార్థన గురించి అనేక విషయాలు ఈ గ్రంథంలో రాశారు. వాటిలో 5 విషయాలని ఈ రాత్రి మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటి సత్యం. ఇవి 5 కూడా సత్యాలు, ప్రార్థన గురించినటువంటి 5 సత్యాలు. 5 ఫ్యాక్ట్స్ అబౌట్ ప్రేయర్ ఇన్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్, బుక్ ఆఫ్ ప్రావెర్బ్స్. సామెతల గ్రంథంలో నుండి ప్రార్థన గురించిన 5 సత్యాలు ఈ రాత్రి మనం ధ్యానం చేసుకుందాం. మొదటి సత్యం, అవిధేయుల ప్రార్థన దేవుడు ఆలకించడు. ఇది ఫ్యాక్ట్ నెంబర్ 1. ఏంటి చెప్పండి? అవిధేయుల ప్రార్థన దేవుడు ఆలకించడు. గాడ్ నెవర్ లిజన్స్ ద ఒబీడియంట్ డిజొబీడియంట్ పీపుల్. ఎవరైతే అవిధేయత చూపిస్తారో, దేవుని మాటకు లోబడరో, అలాంటి వారు ఎంత ప్రార్థన చేసినా దేవుడు వినడు అనేటువంటి సత్యాన్ని సామెతల గ్రంథకర్త మొట్టమొదటి తెలియచేశాడు. ఎక్కడుంది ఈ వాక్యం? చూడండి, మనం చదువుకున్న వాక్యమే. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనం. అప్పుడు వారు నన్ను గూర్చి మొర్రపెట్టెదరు కానీ నేను ప్రత్యుత్తరమియ్యకుందును, నన్ను శ్రద్ధగా వెతుకుతారు కానీ వారికి నేను కనబడకుందును. చూసారా ప్రియులారా, దేవుని వాక్యం ఎంత స్పష్టంగా బోధిస్తూ ఉందో. వారంట దేవుని గురించి మొరపెడతారంట, కానీ దేవుడు వింటాడా? చెప్పండి, వినడు. చాలా క్లియర్గా చెప్పాడు. వారు నన్ను గురించి మొరపెడతారు కానీ నేను మాత్రం ప్రత్యుత్తరం ఇవ్వను, నేను పలకను, వాళ్ళ ప్రార్థనకి జవాబు ఇవ్వనన్నాడు. ఎవరు వీరు? వారు అంటే ఎవరు అంటే కొంచెం పైకి వెళ్ళి చూద్దాం. ఎవరు వారంటే 25వ వచనం చూడండి. నేను చెప్పిన బోధ ఏమీ మీరు వినక త్రోసివేసితిరి, నేను గద్దింపగా
లోబడకపోతిరి. ఈ వాక్యం వింటున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు గద్దించినప్పుడు నేను లోబడకపోతే, నువ్వు లోబడకపోతే, మనం లోబడకపోతే ఈ రాత్రి మనం గొంతు చించుకొని ప్రార్థించినా దేవుడు ఆ ప్రార్థన వినడు. ఫలభరితమైన ప్రార్థనకు రహస్యం ఒబీడియంట్ లైఫ్. దేవుని మాటకు విధేయత చూపించాలి. ఎవరైతే దేవుని మాటకు లోబడతారో అలాంటి వారు ప్రార్థిస్తే దేవుడు వింటాడు. దేవుని మాటకు లోబడకుండా, దేవుని గద్దింపుకు లోబడకుండా తమ ఇష్టానుసారంగా జీవించే ప్రార్థన దేవుడు వినడు. బైబిల్లో నుంచి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ ఎవరంటే ఇశ్రాయేలీయుల ప్రార్థన. ఎవరి ప్రార్థన ఇది? ఇశ్రాయేలీయుల యొక్క ప్రార్థన. చూడండి, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయంలో ఇశ్రాయేలీయులు ప్రార్థన చేశారు, కానీ దేవుడు వారి ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 43వ వచనం చదువుతున్నా, దయచేసి గమనించండి. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయము 43వ వచనం. ద్వితీయోపదేశకాండం అంటే 2వ తరానికి 1వ తరం యొక్క చరిత్ర అంతా చెప్తున్నాడు మోషే. ఏమన్నాడు చూడండి 43వ వచనంలో, ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వినక అని అండర్లైన్ చేసుకోండి. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం ఎన్నో వచనం? 43వ వచనం. ఆ మాటలు నేను మీతో చెప్పినప్పుడు మీరు వినక యెహోవా మాట మీద తిరగబడి మూర్ఖులై ఆ మన్యమునకు వెళ్ళితిరి. దేవుడు ముందుగానే చెప్పాడు, మేము యుద్ధం చేస్తానికి వెళ్తాం ఆ మన్యానికంటే. దేవుడు అన్నాడు, నేను మీ మధ్య ఉండను, మీరు యుద్ధం చేయడానికి వెళ్ళొద్దు అన్నాడు. మరి వెళ్ళొద్దంటే వినాలా వద్దా? వీళ్ళు వినలా. చూడండి, వాళ్ళు వినక యెహోవా మాట మీద తిరగబడి మూర్ఖులై ఆ మన్యానికి యుద్ధం చేయడానికి వెళ్ళారంట. ఎవరు వాళ్ళు? ఇశ్రాయేలీయులు. ఏం జరిగిందో చూడండి 44వ వచనం. అప్పుడు ఆ మన్యములో నివసించిన అమోరీయులు మీకు ఎదురుగా బయలుదేరి కందిరేగల్లాగా మిమ్మును తరిమి హోర్మా వరకు సెయూరులో మిమ్మును హతము చేసిరి. దేవుని మాట వినకుండా, దేవుని మాటకు లోబడకుండా యుద్ధానికి వెళ్తే గెలిచారా, ఓడిపోయారా? చెప్పండి, ఏమైపోయారు? చిత్తుగా ఓడిపోయారు. 45వ వచనం. తర్వాత మీరు తిరిగి వచ్చి యెహోవా సన్నిధిలో ఏడవగా, ఇక ఓడిపోయి దేవుని సన్నిధికి వచ్చి పెద్దగా ఏడుస్తున్నారంట. దేవా, యెహోవా, మాకెందుకు నువ్వు సాయం చేయలేదయ్యా, మేము ఓడిపోయామయ్యా అని ఏడుస్తూ ఉంటే చూడండి, యెహోవా మీ మొరను లక్ష్య పెట్టలేదు, మీ మాట వినలేదు. పెన్నుతో అండర్లైన్ చేసుకోండి ఆ మాట. దేవుడు మీ మాట లక్ష్య పెట్టలేదు, మీ మాట వినలేదు. అయ్యో, మరి ఏడుస్తున్నారు కదా, కన్నీరు కారుస్తున్నారు కదా. చాలామంది చెప్తూ ఉంటారు, కన్నీటి ప్రార్థన దేవుడు దాటిపోడు అని. నువ్వు దేవుని వాక్యానికి లోబడకపోతే నీ కన్నీటి ప్రార్థన కూడా దేవుడు వినడు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు యెహోవా సన్నిధిలో ఏడుస్తున్నారట. కొన్ని వందల మంది, వేల మంది పెద్దగా ఏడుస్తూ ఉంటే దేవుడు పట్టించుకోవాలి. ఎందుకని? వాళ్ళెవరు? మూర్ఖులు. వాళ్ళెవరు? దేవుని మీద తిరుగుబాటు చేసిన వారు. ప్రియులారా, డిజొబీడియంట్ లైఫ్, అవిధేయతతో కూడినటువంటి జీవితం, దేవుని మాటకు లోబడకుండా మనం చేసే ప్రార్థనలు దేవుడు ఏమాత్రం వినడు. ఈ రాత్రి దేవుడు నీ ప్రార్థన, నా ప్రార్థన వినాలి అంటే మొదట మనం దేవుని వాక్యానికి ఏం చేయాలి? లోబడాలి. మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు మనతో అనేక విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. మన ఇంట్లో క్వైట్ టైం చేసుకుంటున్నప్పుడు, వ్యక్తిగతంగా దేవుని వాక్యం చదువుకుంటూ ఉంటే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఆదివారం ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. వార కార్యక్రమాల్లో దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మరి దేవుని మాటకు లోబడుతున్నామా? విధేయత చూపిస్తున్నామా? మనల్ని మనం పరీక్షించుకుందాం. ఏదైనా అవిధేయత దేవుడు నీ జీవితంలో చూపిస్తే ఇప్పుడే అవిధేయతను ఒప్పుకొని విడిచిపెట్టి మనం ప్రార్థన చేస్తే అప్పుడు మాత్రమే దేవుడు మన ప్రార్థన వింటాడు. అది మొదటిది. రెండవది, యథార్థవంతుల ప్రార్థన ఆయన వింటాడు. ఇది రెండవ సత్యం. దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు? యథార్థవంతుల ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఎవరైతే యథార్థ హృదయంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో వాళ్ళ ప్రార్థన వింటాడని సామెతల గ్రంథం మనం ధ్యానం చేస్తాం. చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయంలోకి రండి. సామెతల గ్రంథం
15వ అధ్యాయం 8వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం. భక్తిహీనులు అర్పించే బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఇక్కడ భూమి మీద యథార్థవంతులు ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఎంతో సంతోషంగా ఉంటాడు, ఎంతో ఆనందంగా ఉంటాడంట. ఎందుకని? వాళ్ళు ఏ హృదయంతో ప్రార్థన చేస్తున్నారు? యథార్థ హృదయంతో ప్రార్థన చేస్తున్నారు. ఇదే విషయాన్ని 29వ వచనంలో కూడా రాశాడు చూడండి. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనం. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. ఎవరైతే నీతిగా జీవిస్తారో, యథార్థంగా జీవిస్తారో అలాంటి వారి ప్రార్థన దేవుడు వింటాడు, అలాంటి వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. యథార్థవంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. బైబిల్ గ్రంథంలో మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. బైబిల్ గ్రంథంలో యథార్థవంతుడిగా ప్రసిద్ధికెక్కిన భక్తుడు ఎవరంటే భక్తుడైన యోబు. చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయంలో యోబు యొక్క యథార్థమైన జీవితం గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. యోబు భక్తుని గురించి యోబు గ్రంథకర్త కూడా సాక్ష్యం ఇచ్చాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమందు యోబు అనే ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఇది యోబు గ్రంథాన్ని రాసిన రచయిత చెప్పిన మాట. వెంటనే దేవుడు కూడా సాక్ష్యం ఇచ్చాడు. చూడండి 8వ వచనం. అందుకు యెహోవా దేవుడు సైతాన్తో అంటున్నాడు, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడునో లేడు. చూడండి, యోబు యొక్క యథార్థ జీవితాన్ని మనం ఇక్కడ చూస్తాం. యోబు తన జీవితంలో ఎంతో యథార్థంగా జీవించాడు. ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో బాధలు అనుభవించాడు, భయంకరమైన వ్యాధులు అనుభవించాడు, ఆస్తిని కోల్పోయాడు, బిడ్డల్ని కోల్పోయాడు. అయినా విశ్వాసాన్ని మాత్రం విడవలేదు. స్నేహితులు వచ్చారు, నీ 10 మంది పిల్లలు ఒక్కరోజు చచ్చిపోయారంటే ఖచ్చితంగా నువ్వేదో పాపం చేసి ఉంటావు, ఏదో రహస్య పాపం చేసి ఉంటావు. ఏం పాపం చేసావో దాన్ని ఒప్పుకో. నువ్వేం పాపం చేసావో నీకింత శాపం వచ్చిందని యోబును నిందించారు, యోబును అవమానపరిచారు, యోబును ప్రశ్నించారు, యోబును శోధించారు. దేవుడికి చివరికి ఈ 3 స్నేహితుల మీద దేవునికే కోపం వచ్చింది. ఎవరికి వచ్చింది కోపం? దేవునికి. నా భక్తుడే అయిన యోబు మీద మీరు నిందలు వేస్తారా? నేను మిమ్మల్ని అంగీకరించను, మీ బలులు నేను అంగీకరించను, మీరు చేసే ఆరాధన నేను అంగీకరించను అని దేవుడు కోప్పడ్డాడు వాళ్ళ మీద. ఎవరి మీద? యోబు యొక్క 3 స్నేహితుల మీద. తర్వాత చూడండి ఏమన్నాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయంలో దేవుడు ఆ స్నేహితులతో ఒక మాట అన్నాడు. యోబు గ్రంథము 42వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లు మీరు తీసుకొని నా సేవకుడైన యోబు దగ్గరకు పోయి మీ నిమిత్తం దహన బలి అర్పించండి. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. మీరు చేసిన పాపానికి మీరు నాకు బలు అర్పించాలి, మీరు యోబు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోండి, వెళ్ళండి అని పంపించాడు ఈ 3. అప్పుడు ఆ 3 భయపడతా వణికిపోతా, అయ్యా మమ్మల్ని క్షమించయ్యా, నిన్నెన్నో మాటలు అన్నాం, దేవుడు మమ్మల్ని అంగీకరించట్లేదయ్యా, దేవుని ఉగ్రత మా మీదకి వస్తూ ఉంది, దేవుడు మమ్మల్ని క్షమించినలాగున మమ్మల్ని అంగీకరించినట్లుగా మా కోసం ప్రార్థన చేయ్యా అని అడిగారు ఈ 3. ఎవరిని? యోబుని. చూడండి 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేశాను. ఎప్పుడైతే యోబు భక్తుడు ప్రార్థన చేశాడో యోబు కోల్పోయిన దాన్ని యోబుకిచ్చాడు. ఈ 3 స్నేహితులను కూడా దేవుడు ఏం చేశాడు? క్షమించాడు, అంగీకరించాడు. యోబు ప్రార్థనకి జవాబు రావడానికి కారణం ఏంటో తెలుసా? యోబు యొక్క యథార్థత. ఎవరి యథార్థత? యోబు యొక్క యథార్థత. యోబు ఎన్నడూ లంచగొండి కాదు, యోబు ఎన్నడూ ఇతరుల సొమ్ముని తీసుకున్నవాడు కాదు. ప్రియులారా, యథార్థత అంటే ఏంటో తెలుసా? ఇతరుల సొమ్ముని మనం ఆశించకుండా ఉండుట. ఏంటది? ఇతరుల సొమ్ముని మనం ఆశించకుండా ఉండట. కొంతమంది ఉద్యోగం చేసే చోట
చాలా యథార్థతని కోల్పోతూ ఉంటారు. ఒకసారి ఒక సహోదరుడు చాలా పేపర్లు ఇస్తున్నాడు నాకు, వైట్ పేపర్లు, తీసుకోండి సార్, మీరు బైబిల్ చదువుతూ ఉంటారు కదా, రఫ్ వర్క్ అంతా చేసుకోండి అన్నాడు. నేను అడిగా, ఎక్కడయ్యా ఈ పేపర్లు అన్నా? ఈ పేపర్లు మా ఆఫీస్ పేపర్లు సార్ అంటున్నాడు. నేను అన్న, ఆఫీస్ పేపర్లు మీరు తీసుకురావడం పాపమే, నేను రాసుకోవడం కూడా పాపమే అని చెప్పాను అన్నమాట. జాగ్రత్త దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఒక ఉద్యోగం ఇస్తే ఆ ఆఫీసులో ఉపయోగించేటువంటి పెన్నులు ఇంటి దగ్గర తీసుకురాకూడదు. అప్పుడు ఉపయోగించేటువంటి పేపర్లు మన స్వార్థానికి మనం ఉపయోగించకూడదు. అక్కడ యథార్థంగా ఉండాలి. దేవుడిచ్చిన జీతంతోనే మనం తృప్తి పడాలి. అక్కడ లంచాలు తీసుకోవడం కానీ, అక్కడ వస్తువులు మనవి కానివి మనం తీసుకోవడం లాంటివి అన్నడు చేయకూడదు. ఎలా ఉంది మరి నీ యథార్థత? ఎలా ఉంది నా యథార్థత? యథార్థంగా మనం ఉంటున్నామా? మనది కానిది మనదే అని చెప్పుకుంటున్నామా? మనల్ని మనం పరీక్షించుకుందాం. మనం అనుకుంటాం ఎవరు చూడలేదులే అని, కానీ ఎవరు చూస్తారు మనల్ని? దేవుడు చూస్తాడు. సీసీ కెమెరాలు చూడకపోయినా దేవుడు మాత్రం ఎప్పుడు చూస్తాడు. అప్పుడప్పుడు సీసీ కెమెరాలు ఆగిపోవచ్చు, అవి పట్టించలేకపోవచ్చు, కానీ దేవుడు ఎప్పుడు మనల్ని గమనిస్తూనే ఉంటాడు. దేవుని బిడ్డలమైన మనం ఎక్కడ అవినీతి అనేది మన జీవితంలో లేకుండా, ఎక్కడ అపవిత్రత అనేది మనం లేకుండా మనం యథార్థంగా ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు. సామెతల గ్రంథంలో ప్రార్థన అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఇప్పటి వరకు 2 విషయాలు చూసాం. మొదటిదేంటి? అవిధేయుల ప్రార్థన దేవుడు ఆలకించడు. రెండవది, యథార్థవంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. మూడవది, దరిద్రులకు సహాయము చేయని వారి ప్రార్థన దేవుడు ఆలకించడు. మళ్ళీ చెప్పనా? దరిద్రులకు సహాయము చేయని వారి ప్రార్థన దేవుడు ఆలకించడు. ఎక్కడుంది ఈ మాట చూడండి. 21వ అధ్యాయంలోకి రండి. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం. దరిద్రుల మొర వెనక చెవి మూసుకునేవాడు తాను మొరపెట్టునప్పుడు అంగీకరింపబడడు. మళ్ళీ చదువుతాను చూడండి. దరిద్రుల మొర వెనక ఏం మూసుకుంటాడంట? చెవి మూసుకునేవాడు తాను మొరపెట్టినప్పుడు ఏం చేయబడతాడు? అంగీకరింపబడతాడా? నువ్వు దరిద్రుల మొర నువ్వు వినలేదు కాబట్టి నీ మొర నేను వినను అంటున్నాడు దేవుడు. చూడండి, మనం దరిద్రుల మొర వినడానికి, మన మొర దేవుడు వినడానికి మధ్య లింక్ ఉందన్నమాట. సామెతల గ్రంథకర్త చాలా క్లియర్గా చెప్తున్నాడు. దరిద్రుల మొర గనక మనం వినకపోతే, అనగా వారి మొర విని వారి ఇబ్బందిలో పరామర్శించకపోతే, వారికి మనం సహాయం చేయకపోతే మనకి దేవుడు సహాయం చేయడు అనే సత్యాన్ని దేవుని వాక్యం చాలా స్పష్టంగా బోధిస్తూ ఉంది. దరిద్రుల మొర విని వాళ్ళకి గనక మనం సహాయం చేస్తే దేవుడు మన మొర విని మనకు సహాయం చేస్తాడు. కీర్తనల గ్రంథంలో చూద్దాం చూడండి. 41వ కీర్తనలో కూడా కీర్తనాకారుడు ఇదే సత్యాన్ని అక్కడ చెప్తా ఉన్నాడు. కీర్తనల గ్రంథం 41వ కీర్తన. పేదలను కటాక్షించువాడు ధన్యుడు. ఏమిటా ధన్యత? ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పిస్తాడు. యెహోవా వాణ్ణి కాపాడి బ్రతికిస్తాడు. భూమి మీద ధన్యుడవుతాడు. వాని శత్రువుల ఇచ్చకు నువ్వు వాణ్ణి అప్పగింపవు. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. రోగము కలుగగా నీవే వానిని స్వస్థపరచుదువు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, కానీ మన చుట్టూ అనేక మంది పేదవారు ఉన్నారు. తినడానికి తిండి లేనటువంటి వారు ఉన్నారు. పస్తులుండేటువంటి వాళ్ళు ఉన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ ఒక పారాసెటమాల్ టాబ్లెట్ తెచ్చుకోలేని ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారికి మనం ఏం చేయాలి? సహాయం చేయాలి. మన చెయ్యి కనుక ముడుచుకుంటే దేవుడు కూడా ఆయన చెయ్యి ముడుచుకుంటాడు. మన చెయ్యి చాపి వాళ్ళకి సహాయం చేస్తే దేవుడు కూడా ఆయన చెయ్యి చాపి మనకి సహాయం చేస్తాడు. మనం సహాయం చేయకుండా నేను భక్తుడినే, నేను భక్తురాలని అనుకుంటే యాకోబు చెప్పాడు, క్రియలు లేని విశ్వాసము మృతం అని చెప్పాడు. చూడండి, యాకోబుకి ఎగ్జాంపుల్ చెప్తాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయంలోకి రండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14 నుంచి చదువుతున్నాం.
యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసం కలదని చెప్తే ఏం ప్రయోజనం? అట్టి విశ్వాసం అతన్ని రక్షింపగలదా? ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు 15లో. నీ సహోదరుడైనా సహోదరి అయినా దిగంబరులై, అంటే కనీసం కట్టుకోవడానికి ఏం లేవు, ఆమెకి బట్టలు కూడా లేవు, ఆయనకి బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు, దిగంబరులై. ఇంకా ఆనాటికి తినడానికి ఏం లేదంట, భోజనం కూడా లేని పరిస్థితిలో ఉంటే మరి ఏం చేయాలి? దేవుని బిడ్డలమైన మనం వాళ్ళకు అవసరమైనవి మనం సహాయం చేయాలి. కానీ ఈయన చూడు ఏం చేస్తున్నాడు, ఒక వ్యక్తి మీలో ఎవడైనా సరే శరీరానికి కావలసిన వాటిని ఇవ్వకుండా ఏమంటాడంట, సమాధానంగా వెళ్ళండి, చలి కాసుకోండి, ఏం చేస్తాం, తృప్తి పడండి అని చెప్తే ఏం ప్రయోజనం? అలాగే విశ్వాసం క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. మనము ఇతరులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పుడు, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారికి చెయ్యి చాపి ఒక 10 రూపాయలైనా మనం ఇవ్వలేకపోతే మన విశ్వాసం ఏమి లేనిది, క్రియలు లేనిది. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో క్రియలు లేని విశ్వాసం అలాగూ మృతమని దేవుని వాక్యం చెప్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది అనుకుంటారు మేము కనుక ధనవంతులైతేనా చాలా ఇస్తాం అనుకుంటారు. ధనవంతులు అయిందాక ఆగాల్సిన అవసరం లేదండి. ప్రేమ అనేది ఉంటే మనకున్న దానిలోనే కొంత మనం ఇతరులకి సహాయం చేయవచ్చు. ఉన్నదానిలోనే ఇతరులకి కొంత సహాయం చేయవచ్చు. దేవుని బిడ్డలమైన మనం కఠిన హృదయాలుగా ఉండకూడదు, కనికరమైన హృదయం కలిగిన వారై ఉండాలి. పైన చూడండి 13వ వచనం, యాకోబు పత్రిక 2:13. కనికరము చూపనివాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడదు. కనికరం గలవాడు జడ్జిమెంట్ ఇవ్వడు, కనికరం గలవాడు ఇతరులకు తీర్పు తీర్చడు, కనికర హృదయంతో ఇతరులకు సహాయం చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ పేదలకు సహాయం చేసే మనసు కనుక మనకు లేకపోతే, మనం కనుక దరిద్రుల మొర మనం వినకుండా చెవి మూసుకుంటే దేవుడు కూడా 2 చెవులు మూసుకుంటాడు, మన ప్రార్థనకు జవాబు ఇవ్వడు. ఒకసారి మనం పరీక్షించుకుందాం. మనం ఏమైనా ఇతరులకి సహాయం చేసే మనసు ఉందా? లేదా మనకు వచ్చే ఆదాయం మనమే మన పిల్లలే తింటున్నామా? కొంతైనా మనం ఇతరులకి సహాయం చేయగలుగుతున్నామా? మనల్ని మనం పరీక్షించుకుందాం. ఇక 4వ సత్యం, వాక్యము ఆలకించని వారి ప్రార్థన దేవుడు ఆలకించడు. ఏంటి 4వది? వాక్యము ఆలకించని వారి ప్రార్థన దేవుడు కూడా ఆలకించడు. దేవుని వాక్యాన్ని మనం చెవులారా మనసారా వినాలి. మనసారా దేవుని వాక్యం వింటే దేవుడు కూడా మనసారా మన ప్రార్థన వింటాడు. చాలామందికి వాక్యం అంటే ఇష్టం ఉండదండి. వాక్యం అంటే వినరు, వాక్యం వద్దు అంటారు. వాక్యం వద్దు మాకు. వాక్యం పట్ల నీకు ఆశ లేకపోతే, వాక్యాన్ని వినే మనసు నీకు లేకపోతే దేవుడు నీ మొర కూడా ఆలకించడు. ఎక్కడుంది సత్యం? 28వ అధ్యాయం చూడండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనంలో ఈ సత్యాన్ని మనం చూడవచ్చు. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనం నేను చదువుతున్నా, దయచేసి గమనించండి. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొను వాని ప్రార్థన హేయము. దేవునికి అసహ్యం అంట. ధర్మశాస్త్రాన్ని వినకుండా దేవుని వాక్యం చెప్తా ఉంటే ఇలా చెవులు మూసుకుంటారనమాట. చెవులు మూసుకుంటారని నిజంగా చెవులు మూసుకుంటారని కాదు, కానీ మనుషులు ఎక్కడే ఉంటారు, వాళ్ళ మనసు ఎక్కడో ఉంటుంది. దేవుని వాక్యం చెప్తా ఉన్నప్పుడు దైవ సేవకుని వైపే చూస్తూ, బైబిల్ చూస్తూ చక్కగా దేవుని వాక్యం వినాలి. కానీ కొంతమంది మనుషులు ఎక్కడే ఉంటారు, కానీ మనసులు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాయి అన్నమాట. దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు వాక్యం పట్ల ఆశ ఉండదు, ఆసక్తి ఉండదు. అలాంటి వారు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? వినడు. దేవుని వాక్యం అంటే ఎవరి మాట? పాస్టర్ గారి ప్రసంగం కాదు ఇది, పాస్టర్ గారి మాట కాదు ఇది. ఎవరి మాట? దేవుని మాట. దేవుని మాట సేవకుని నోట ఉన్నది. సేవకుని నోట నుండి వచ్చే మాట ఎవరిది? సేవకుని మాట కాదు, అది ఎవరి మాట?
దేవుని మాట. దాన్ని మనం గౌరవించాలి. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనం ఆలకించాలి. దేవుని మాట మనం శ్రద్ధగా ఆలకిస్తే మన ప్రార్థన దేవుడు శ్రద్ధగా ఆలకిస్తాడు. దేవుని మాట వినకుండా, మళ్ళీ చదువుతాను చూడండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. ధర్మశాస్త్రము వినకుండా చెవి తొలగించుకొని వాని ప్రార్థన హేయము. దేవునికి అసహ్యం ఆ ప్రార్థన అంటే. 109వ కీర్తన చూడండి. కీర్తనల గ్రంథం 109వ కీర్తనలో ఒక భయంకరమైన మాట ఉంటుంది అన్నమాట. అది చదివితే అప్పుడప్పుడు నాకు భయం వేస్తుంది. 109వ కీర్తన 7వ వచనం. ఇది చదవాలంటేనే భయం వేస్తుంది. 109వ కీర్తన 7వ వచనం. వాడు విమర్శలోకి తేబడినప్పుడు దోషి అని తీర్పు పొందునుగాక, వాని ప్రార్థన పాపమగునుగాక. వామ్మో, ఇదంతా భయంకరమైన మాట చూడండి. చదవాలంటేనే నాకు భయం వేస్తుంది. వాడు చేసే ప్రార్థన ఎలా మారిపోయిందంటే దేవుని దృష్టిలో పాపమైపోవునుగాక అన్నాడు. ఏమిటి ఇంత భయంకరమైన మాట రాశాడు బైబిల్లో? ఎప్పుడైనా చదివారా ఈ మాట? చదివినప్పుడు గమనించారా? మళ్ళీసారి చదువుతాను చూడండి. 109వ కీర్తన 7వ వచనం. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషి అని తీర్పు నందునుగాక, మరి వాని ప్రార్థన పాపమగునుగాక. ఎవరి ప్రార్థన పాపమవుతుంది అనేది ప్రశ్న. ఎవరి ప్రార్థన పాపమవుతుందంటే భక్తిహీనుని ప్రార్థన పాపమవుతుంది. 2వ వచనం చూడండి. 2వ వచనం 109వ కీర్తన 2వ చరణం. నన్ను చెరపట్టవలెనని దావీదు అంటున్నాడు, నన్ను చెరపట్టవలెనని భక్తిహీనులు తమ నోరు, కపటము గల తన నోరు తెరిచి ఉన్నారు. ఎవరండి వాళ్ళు? భక్తిహీనులు. దావీదును చెరపట్టాలని భక్తిహీనులు నోరు తెరిచి రెడీ ఉన్నారంట. వారు నా మీద అబద్ధాలు చెప్పుకుంటున్నారు. చూడండి వాళ్ళ బతికేలా ఉందో. దైవజనుడైన దావీదు మీద, దేవుని చేత ఎన్నుకొనబడిన దావీదు మీద ఏం చెప్పుకుంటున్నారు అందరూ? చెప్పండి. అబద్ధాలు చెప్పుకుంటున్నారు. 3వ వచనం. నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలు మాట్లాడుతున్నారు, ద్వేషిస్తున్నారు, నిర్నిమిత్తముగా నాతో పోరాడుతున్నారు. కారణం లేకుండా తగాదకు వస్తున్నారంట దావీదు మీదకి. 4వ వచనం. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద పగబట్టారు. దావీదు ఎవరి మీద పగబట్టలేదండి. దావీదు అందరినీ ప్రేమించాడు. కానీ దావీదు ప్రేమ పొందిన వారు దావీదు మీద ఏం చేశారంట? పగబట్టారు. అయితే నేను మాత్రం మానక వారి కోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాను. ఎంత మంచి భక్తిపరుడు అండి దావీదు. దావీదు మాత్రం వాళ్ళ కోసం ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. 5వ వచనం. నేను చేసిన మేలుకు ప్రతిగా వారు కీడు చేస్తున్నారు. నేను మేలు చేస్తే వారు నాకు కీడు చేస్తారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషం వస్తున్నారు. ఇప్పుడు 7వ వచనంలోకి రండి. ఒకరోజు వాడు విమర్శలోకి తేబడతాడు, దోషి అని తీర్పు తీర్చబడతాడు, వాని ప్రార్థన పాపమగునుగాక అని దావీదు చెప్తా ఉన్నాడు. ఇట్లాంటి వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? ఎవరు? ఎట్లాంటి వాళ్ళు వీళ్ళంతా? ఎవరు? భక్తిహీనులు. అబద్ధాలు ఆడుతున్నారు, ద్వేషపు మాటలు మాట్లాడుతున్నారు, కారణం లేకుండా తగాద పెట్టుకుంటున్నారు, ప్రేమించినందుకు పగబట్టారు, మేలు చేసినందుకు మేలు చేసిన వాళ్ళకి ఏం చేస్తున్నారు? కీడు చేస్తున్నారు. చూపిన ప్రేమకు ప్రతిగా ద్వేషం చూపిస్తున్నారు. ఇలాంటి వారు చేసే ప్రార్థన పాపంగా ఏమైంది? అది ప్రార్థన కాదు. ఒకవేళ పైకి అది ప్రార్థనలాగా ఉన్నా అది ప్రార్థన కానే కాదు. ఎందుకని? హృదయంలో ఎంత పాపం ఉందో చూడండి, ఎంత ద్వేషం ఉందో చూడండి. ద్వేషాన్ని హృదయంలో దాచుకొని ప్రార్థన చేస్తే అది ప్రార్థన ఎలా అవుతుంది? అది ప్రార్థన కాదు. ఏమవుతుంది? పాపమవుతుంది, పాపమవుతుంది. కనుక దేవుని బిడ్డలారా, మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎలా ఉన్నాం మనం? దేవుని వాక్యాన్ని లోబడుతున్నామా? దేవుని వాక్యాన్ని వింటున్నామా? ఆసక్తితో వింటున్నామా? వాక్యానుసారంగా జీవిస్తున్నామా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఈ 4 అంశాలు సామెతల గ్రంథకర్త సొలొమోను చెప్పాడు. ఇక చివరిగా 5వ అంశం 30వ అధ్యాయంలో ఆగూరు చేసిన ప్రార్థన. దీని టైటిల్ ఏంటంటే మాదిరికరమైన ఆగూరు ప్రార్థన. ఏంటి చెప్పండి? ఏం రాసుకోవాలి? 5వది మాదిరికరమైన
ఆగూరు ప్రార్థన. ఇది చాలాసార్లు మనం వినే ఉంటాం. మళ్ళొకసారి దాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 30వ అధ్యాయాన్ని ఆగూరు అనే భక్తుడు రాసినట్టుగా మనం చూసాం. 1వ వచనం చూడండి. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు పలికిన మాటలు. ఆగూరు అనే మాట సర్కిల్ గీసుకోండి. ఆయన దేవుని దగ్గర 2 మనవులు ప్రార్థన చేశాడంట. 7వ వచనం, దేవా నేను నీతో 2 మనవులు చేసుకుంటున్నా, నేను చనిపోకముందే వాటిని నాకు అనుగ్రహించు. ఏంటి ఆ 2? 1, 8వ వచనం, వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచుము, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము, తగినంత ఆహారము నాకు అనుగ్రహింపు. మొదటి ప్రార్థన ఏంటి? వ్యర్థమైన వాటిని అబద్ధములు నాకు దూరంగా ఉంచు. మనం టీవీలో సెల్ ఫోన్లో ఎన్ని వ్యర్థమైనవి చూస్తున్నామో చెప్పండి. గంట సేపు మనం మొబైల్ చూస్తే దాంట్లో ఉపయోగపడే ఎక్కువ, వ్యర్థమైనవి ఎక్కువ? వ్యర్థమైనవి 90% ఉంటాయి, 10% ఉపయోగకరమైనవి ఉంటాయి. ఈ కీర్తనకారుడు ఎంత చక్కటి ప్రార్థన చేస్తున్నాడో చూడండి. దేవా వ్యర్థమైన వాటిని నాకు దూరంగా ఉంచు, అబద్ధాలు కూడా నాకు దూరంగా ఉంచు. అది మొదటి ప్రార్థన. 2వ ప్రార్థన ఏంటి? అయ్యా నాకు పేదరికము వద్దు, ఐశ్వర్యం వద్దయ్యా, తగినంత ఆహారం నాకు దయచేయి. ఎందుకంటే 9వ వచనం, ఎక్కువైన ఎడల కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడు అంటానేమో. మరీ డబ్బులు ఎక్కువైతే, తిండి ఎక్కువైతే దేవుడెవరా అని గర్వపడతానేమోనయ్యా, నాకు భయమేస్తుందయ్యా, అందుకని నాకు ఐశ్వర్యం వద్దు. 2వది, ఒకవేళ లేక అంటే పేదవాడిని అయితే బీదనై దొంగిలి నా దేవుని నామాన్ని దూషింతునేమో. ఆకలికి తట్టుకోలేక కడుపు ఆకలి కోసం ఎవరో ఒకళ్ళ ఇంట్లో పడి దొంగతనం చేసి తింటానేమో, తద్వారా నీ నామాన్ని దూషిస్తానేమో, నీ నామాన్ని దూషణ పాలు చేస్తానేమో. దేవా నాకు పేదరికము వద్దు, ఐశ్వర్యం వద్దు. మనమైతే ఒకటే వద్దు అంటాం. ఏమొద్దు? పేదరికం వద్దయ్యా, ఐశ్వర్యం మాత్రం నువ్వు ఇయ్యాలనుకుంటే ఎంతైనా ఇచ్చుకోయ్యా అంటాం మనం. కానీ ఆగూరు ప్రార్థన మాదిరికరమైన ప్రార్థన. సామెతల గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన ప్రార్థన ఇది. మనం కూడా ఈ ప్రార్థన నేర్చుకోవాలి. ఏమిటి ఈ ప్రార్థన? వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరముగా ఉంచయ్యా. ఎందుకంటే మాటికి మనం పడిపోయే పాపాలు ఈ 2. చీటికి మాటికి వ్యర్థమైన వాటిని మాట్లాడుతూ ఉంటాం, వ్యర్థమైన మాటలు, వ్యర్థంగా సమయం చేస్తూ ఉంటాం, చీటికి మాటికి అబద్ధాలు ఆడుతూ ఉంటాం. వాటి నుంచి మనం దూరంగా పారిపోవాలి. 2వది, పేదరికము వద్దు, ఐశ్వర్యం వద్దు, తగినంత ఆహారం దయచేయి. మనం మార్చి నెలలోకి వచ్చాం కదా. ఈ మార్చి నెలలో ప్రభువా నాకెంత అవసరమో అంత సహాయం చేయి నాయనా అని ప్రార్థన చేసుకోవాలి. అంతే. నాకు ఎక్కువ వద్దు, తక్కువ వద్దు అయ్యా, ఈ నెలంతా నన్ను పోషించు, నన్ను నా కుటుంబానికి ఎంత అవసరమో అంత నువ్వు అనుగ్రహించు. అది నీ ప్రార్థన అయి ఉండాలి, అది నా ప్రార్థన అయి ఉండాలి. దేవుని మీద ఆధారపడాలి. మన అవసరాల కోసం ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. 1 నిమిషం తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దేవుడు తన వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. సామెతల గ్రంథంలో ప్రార్థన అనే అంశాన్ని మనం ధ్యానం చేశాం. ప్రార్థన చేసుకుందాం. అవిధేయుల ప్రార్థన ఆలకించడని దేవుని వాక్యంలో ఉంది. ఒకసారి మన జీవితం ఎలా ఉందో పరిశీలన చేసుకుందాం. వాక్యాన్ని వింటున్నాం, వ్రాసుకుంటున్నాం, కానీ లోబడుతున్నామా? ప్రార్థన చేయండి. ఎవరు మౌనంగా ఉండొద్దండి. అడగండి దేవుణ్ణి, దేవా నీ వాక్యానికి లోబడే మనసు నాకు దయచేయ్యా అని ప్రార్థన చేసుకుందాం. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. యథార్థత ఉందా? అవినీతి ఏమైనా ఉన్నదా? నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆయన ఆలకిస్తాడు. నీ వ్యక్తిగత జీవితంలో, నువ్వు ఉద్యోగం చేసే చోట, నీ వ్యాపారం చేసే చోట ఎక్కడైనా మోసం ఉన్నదా? నీది కాని వస్తువులు నీ ఇంట్లో ఏమైనా ఉన్నాయేమో పరిశీలన చేసుకో. అవి నీవి కావు, నీవు కష్టపడి సంపాదించినవి కావు. ఎవరికో చెందిన వస్తువులు నీ ఇంట్లో ఉంటే అది యథార్థత అవుతుందా? పశ్చాత్తాపడదాం దేవుని దగ్గర. అయ్యా నన్ను క్షమించయ్యా, నా డ్యూటీలో నేను యథార్థంగా ఉండలేకపోతున్నానయ్యా, యథార్థ హృదయం నాకు దయచేయి, నీతిగా నేను బతకడానికి సహాయం చేయమని ప్రార్థన చేసుకుందాం. దరిద్రులకు సాయం చేసే మనసుందా?
దరిద్రులను చూసినప్పుడు హృదయాన్ని కఠినం చేసుకుంటున్నావా? మాదిరికరమైన ఆగూరు ప్రార్థన మనం ధ్యానం చేశాం. ప్రార్థన చేద్దాం. అనేక సార్లు నేను వ్యర్థం చేసుకుంటున్న సమయాన్ని ప్రభువా, అబద్ధాలు నాకు దూరంగా ఉంచయ్యా. నాకు ఐశ్వర్యము వద్దు, పేదరికం వద్దు, తగినంత నాకు దయచేయ. నాకు ఎంత అవసరమో అంత నాకు దయచేయి. ప్రార్థన చేసుకుందాం. భక్తిహీనుల ప్రార్థన పాపమగునుగాక అని కీర్తనాకారుడు రాశాడు. ఏదైనా భక్తిహీనత మనలో ఉన్నదేమో మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. సామెతల గ్రంథములో ప్రార్థన అనే అంశాన్ని మేము ధ్యానించడానికి మీరు కృప చూపించారు. అనేక సత్యాలు మా కొరకు మీ వాక్యములో భద్రపరిచావు, దాచి ఉంచావు. నీకు వందనాలు. దాచి ఉంచిన నీ అమూల్యమైన ముత్యములను ఈరోజు బయటకు తీసుకురావడానికి మీ దాసుని వాడుకున్నావు. నీకు వందనాలు. మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు నాయన. యథార్థమైన హృదయం నాకు దయచేయండి, మాకు దయచేయండి. పేదల పట్ల కనికరంతో నింపబడిన హృదయం మా అందరికీ దయచేయండి. ఆగూరు లాంటి ప్రార్థన మీరు మాకు నేర్పించండి. దేవ, ధర్మశాస్త్రం వినబడకుండా చెవి మూసుకునేవాడి ప్రార్థన నేను ఆలకించనన్నావు, హేయమన్నావు ప్రభువా. నీ వాక్యాన్ని ప్రేమించేవారుగా, వాక్యాన్ని వినేవారుగా, వాక్యానికి లోబడేవారుగా మేము ఉండటానికి మాకు సహాయం చేయండి. ఈ రాత్రి కొంత సమయం మేము విజ్ఞాపనలో గడపబోతూ ఉండగా మా విజ్ఞాపన ఆలకించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. అలాగే మోకరించండి, ప్రార్థనలో ఉందాం. మనం విత్తబడిన వాక్యం కొరకు